7వ అధ్యాయము బ్రహ్మ సాక్షాత్కారం. దేవదేవుడుగు ఆ పరమాత్మునితో లేక సర్వుల వాస్తవ స్వరూపముగు శుద్ధ చైతన్యాత్మ భగవానునితో ఏకత్వము జ్ఞానయోగము వలన మాత్రమే లభిస్తుంది. అంతేకాని శరీర కష్టములతో కూడిన ఆయా కర్మలు నిర్వర్తించినంత మాత్రం చేత లభించేది కాదని సర్వులకు గుర్తు చేస్తున్నాను. ఏ కర్మానుష్ఠానమైనప్పటికీ అది మనస్సు యొక్క పవిత్రత అను లక్ష్యముతో చేయబడాలి. అప్పుడు దోషరహితమగు మనస్సులో జ్ఞానస్ఫురణ స్వయంగా ఉదయిస్తుంది. ఆపై ఆత్మదర్శనము యొక్క అనుభవం ప్రాప్తిస్తుంది. ఓ రామచంద్ర, మేము ఈ సంసార వ్యవహారమంతా తరచి పరిశీలించాము. ఇందు ఏర్పడుచున్న సుఖదుఖముల భ్రమ అంతా కూడా మృగతృష్ణను చూచినప్పుడు ఏర్పడుచున్న జలభ్రాంతి వంటిది మాత్రమే. ఈ భ్రమను శాంతింపజేయగల ఉపాయం తత్వజ్ఞానం ఒక్కటేనని మేము గ్రహించిన తర్వాతనే ఆ విషయం ప్రపంచమంతటికీ చాటుచున్నాము. నేను ఎవరు? వీరంతా ఎవరు? ఈ దృశ్యము, దృశ్యాంతర్గతములైన ఈ శరీరములు ఏమై ఉన్నాయి అను విషయమై సంపూర్ణ అవగాహన పూర్వకమైన జ్ఞానమే సర్వభ్రమలకు సరియైన ఔషధం. ఓ జనులారా, వృత్తిరహితుడు శుద్ధ స్వరూపుడు అయినట్టి పరమాత్మ ఎక్కడో దూరంగా ఉన్నవాడు కాదు, లేక దగ్గరగా ఉండేవాడు కూడా కాదు. దూరస్థుడు కాదు, సమీపస్థుడు కాదు. ఏదైనా బాహ్యమున ఉన్న వస్తువైతే ఇది దూరంగా ఉన్నది లేక దగ్గరగా ఉన్నది అని అనవచ్చు. కానీ పరమాత్మ ద్రష్ట యొక్క వాస్తవ స్వరూపమే అయినప్పుడు ఇక దగ్గర దూరములు ఎట్లా ఉంటాయి? అతడు లభించి ఉండనది ఎప్పుడు? అతడు సులభుడు కాదు, దుర్లభుడు కూడా కాదు. స్వానంద ప్రకాశ రూపమగు ఆ బ్రహ్మము మీ నిజ శరీరములందే సర్వదా లభించియే ఉన్నాడు. ప్రయత్నశీలురైనప్పుడు మీ యందు అతని ఉనికిని తప్పక గాంచగలరు. మీయందే దివ్యమై వెలుగుచున్న ఆ ఆత్మదేవుని వదిలిపెట్టి ఎక్కడెక్కడో ఎందుకు వెతుకుతారు చెప్పండి? తపస్సు, దానము, వ్రతములు మొదలైనవి మీ దృష్టిని శుద్ధపరచుటకు మాత్రమే ఉపకరిస్తాయి. వాటిలో ఏ ఒకటి స్వయముగా తత్వజ్ఞానమును చేకూర్చలేవు. అయితే వాటి సహాయం తీసుకోండి. మీరే స్వయముగా మీ స్వస్వరూప ఔన్నత్యమును దర్శించుటకు సిద్ధులు కావాలి. విజ్ఞులైన మహనీయులు స్వస్వరూపమును ఆశ్రయించి తమ యందు ఆ పరమాత్మ యొక్క అనుభవమును పొందుచున్నారు. నాయనలారా, మీరు దృశ్య సంసక్తత అనగా అటాచ్మెంట్ టువర్డ్స్ సెన్సరీ ఇంప్రెషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్, దృశ్య సంసక్తత అనబడు మోహజాలంలో చిక్కుకుని ఉన్నారని గుర్తు చేస్తున్నాను. ఈ మోహం తొలగేది ఎట్లాగో కొంచెం యోచన చేయండి. ఇందుకు మాకు తోచుచున్న ఉపాయములు చెప్పుచున్నాం. సాధుజనులను సమీపించండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. మనన నిధిధ్యాసలను సంపాదించండి. ఆత్మతత్వమును విశదీకరించే శాస్త్రములు జ్ఞానుల ప్రసాదమే కదా, అవి కూడా మిమ్మల్ని ఉద్ధరించగలవు. క్రమంగా ప్రశాంతము సర్వశేష్యము అగు బ్రహ్మమే మీ స్వస్వరూపమై ఉన్నదని అనుభవపూర్వకంగా గ్రహించండి. అయం సత్యేవ ఇతి ఏవ సంపరిజ్ఞానమాత్రతః జంతః న జాయతే దుఃఖం జీవన్ ముక్తత్వం ఇతి చ. నాయందే వెళ్లి విరిసి ఉన్నట్టి ఇతడే దేవదేవుడగు పరమాత్మ అను జ్ఞానము లభించిన తర్వాత ఇక ఈ దుఃఖానుభవముల క్రీనీడ కూడా ఉండదు. అట్టి జ్ఞానమునే ఆత్మజ్ఞానం అని అంటున్నాం. అది పొందినవాడు జీవన్ముక్తుడు అగుచున్నాడు. వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి ఈ బోధ విని శ్రీరాముడు ఇలా స్పందిస్తున్నాడు. మహాత్మా, ఆత్మయోగం చేత స్వస్వరూపమే ఆ పరమాత్మగా గ్రహించుటచే ఈ జనన మరణ సంసారాది దోషములన్నీ తొలగిపోతాయని మీ మాటల వలన గ్రహిస్తున్నాను. అయితే మహర్షి, ఆ దేవదేవుని శీఘ్రంగా పొందాలంటే ఏ కఠోర నియమాలు ఆచరించాలో చెప్పండి. అందుకు శ్రీ వశిష్ఠ మహర్షి, ఓ రఘురామ, స్వపౌరుషయత్నేన వివేకిన వికాసినా స దేవః జ్ఞాయతే రామ న తపస్నాన కర్మభిః. తన యొక్క ప్రయత్నముల చేత పురుషకారము చేతనే వివేకము వికాసములను పొందినవాడే బ్రహ్మ సాక్షాత్కారం పొందుచున్నాడు. అనగా డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్ పొందినవాడే బ్రహ్మ సాక్షాత్కారం పొందుచున్నాడు. వివేకముతో కూడిన సిద్ధిని ఉపయోగించకుండా కేవలం స్నానము, తపము మొదలైన కార్యక్రమముల చేత బ్రాహ్మీ దృష్టి అలవడదు. కుటుంబ పోషణ మొదలైన లౌకిక వ్యవహారములు
నిస్సంగత్వముతో ఆచరించు వారికి అవేమీ జ్ఞాన సముపార్జనకు అడ్డు కావని ప్రకటిస్తున్నాను. మేము ఈ భౌతిక వ్యవహారములందు నిమగ్నమై ఉన్నాము. ఇప్పుడు ఈ జ్ఞానమును బ్రహ్మసాక్షాత్కారమును పొందాలనుకుంటే లౌకిక వ్యవహారములు నిర్వహించలేమేమో అని తలచి ఆత్మజ్ఞాన సమాచారమును పరిశీలించని వారు మా దృష్టిలో మూర్ఖులు మాత్రమే. రాగద్వేష తపఃక్రోధ మదమాత్సర్య వర్జనం వినా రామ తపోదానం క్లేశయేవ న వాస్తవం. ఓ రామ, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను ఎంతవరకు త్యజించగలిగాం అనున్నదే ముఖ్యం. అవి వదలాలనే లక్ష్యము కలిగి ఉండకుండా తపోదానాదులు ఆశ్రయించటం కాయక్లేశకరములే అవుతాయి కాని ఉత్తమోత్తమమైన ప్రయోజనం సిద్ధింపచేయలేవు. ఒకడు రాగద్వేషములకు లోబడి పరులను వంచించి సంపాదించిన దానిని దానం చేశాడనుకో, అసలు ఆ ధనము ఎవరిదో అతడే దాని ఫలమును పొందుచున్నాడు. రాగద్వేషములకు లోబడి చేయబడే వ్రతములు మొదలైన సత్కార్యములు దాంభికములు అని చెప్పబడుచున్నాయి. ఇట్టి కార్యముల వలన ఏం ప్రయోజనం? నేను నా మనస్సును శుద్ధి చేసుకున్నటకే ఈ వ్రత జప తపోదానాదులను ఆశ్రయిస్తున్నాను, మరెవరినీ ఉద్ధరించుటకు కాదు. అట్టి శుద్ధమైన మనస్సుచే నాతో సహా సర్వులయందు వెలుగుచున్న ఆత్మదేవుని దర్శనం చేసుకుంటాను అను అవగాహనతో తపస్సు దానము మొదలైనవి నిర్వర్తించబడాలి. కనుక ఓ జనులారా, మీరంతా ప్రయత్నశీలురు అవండి. ఎంత కష్టపడైనా సరే సాధు పుంగవుల సామీప్యత సత్శాస్త్రముల బోధసారం సంపాదించండి. నిజంగా మీరు దుఃఖరహితులు కాగోర్చున్నారు కదా, ఆత్మదేవుని పొందగోర్చున్నారు కదా, అయితే ఈ రాగాది దోషములను వదలవలసిందే. అందుకు పురుషకారం కాకుండా వేరే ఉపాయమేమీ లేదు. పురుషకారము అంటే ప్రయత్నము, స్వప్రయత్నము. పురుషకారముచే తత్వజ్ఞానం ఎట్లా లభిస్తుందో చెబుతాను వినండి. దానిచే రాగద్వేషాది దోషముల రూపమున ఉన్న విషూచి వ్యాధి ఉపశమించగలదు. యదా సంభవయా వృత్యా లోకశాస్త్ర విరుద్ధయా సంతోష సంతుష్టమన భోగగంధం పరిత్యజేత్. మొట్టమొదట వీలైనంత వరకు లోకశాస్త్రములకు విరుద్ధములు కానట్టి జీవితమును అవలంబించండి. యాదృచ్ఛికంగా పొందుచున్న దానితో సంతుష్టులు కండి. భోగవాసనల వలననే అసంతృప్తి బయలుదేరి మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తోంది. అందుచేత భోగవాసనలు త్యజించండి. లీవ్ అవుట్ టెండెన్సీస్ దట్ కీప్ యూ క్రేవింగ్. ఆవేశకావేశాలు వదలండి. క్రమంగా చిత్తమునకు ప్రశాంతత అలవాటు చేయండి. సాధువులు ఏమి చెప్పుచున్నారో వినండి. సత్శాస్త్రములు ప్రకటించుచున్నది గ్రహించండి. నిషిద్ధమైన కర్మలను వదుల్చు విచారణ ప్రయత్నములను ఆశ్రయించువాడు అతి శీఘ్రంగా ముక్తిని పొందగలుగుచున్నాడు. ఇది మా అనుభవ సారం. ఏ బుద్ధిమంతుడైతే విచారణచే బ్రహ్మస్వరూపము గ్రహిస్తాడో అట్టి వాని పట్ల బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్రాది దేవతలు కూడా దయ చూపుతూ ఉంటారు. ఒక రైతు తన తోటలోని అందమైన పూల మొక్కలను కాపాడుకున్నట్లు దేవతలంతా ఆ బ్రహ్మజ్ఞాన్ని కాపాడుకుంటారు. ఓ రామ, సాధువు అనగా ఎవరు? జ్ఞాన వైరాగ్యాది విశిష్ట గుణములతో ప్రకాశించునట్టివాడే సుమా. అట్టి సాధువులను సుజనులే గుర్తించగలరు. సుజనుల అభిప్రాయం ప్రమాణంగా తీసుకుని సాధువును గుర్తించాలి. ఎంత ప్రయత్నించైనా సరే అతనిని ఆశ్రయించి అతడు చెప్పేది భక్తి శ్రద్ధలతో వినాలి. అనుకువతో ప్రశ్నించి చెప్పింది విని స్థిరీకరించుకుని పరిశీలనాత్మక బుద్ధిచే ఆత్మజ్ఞానివి కావాలి. శాస్త్రముపై గురువుపై తనపై విశ్వాసము కలవాడే సద్వస్తువును దర్శించుచున్నాడు. విద్యలన్నిటిలో శ్రేష్టమైనది ఆధ్యాత్మ విద్య. అట్టి ఆత్మవిద్యను బోధించే శాస్త్రమే సత్శాస్త్రము. యోగము అభ్యసించిన వారి మనస్సులోని వృత్తులన్నీ తొలగుతాయి కదా. అదేవిధంగా సాధు సంగము సత్శాస్త్ర పఠనముల వలన వైరాగ్యము దృశ్యము పట్ల రాగము తొలగుట జరుగుతుంది. తత్కారణంగా అవిద్య అనబడే సంసారము నశిస్తోంది. సర్వదా సర్వత్రా సర్వ విధాల దేవదేవుడగు పరమాత్మను సర్వకర్మలచే ఆరాధించటమే సర్వోత్కృష్టమైన ఉపాయం.